చిట్ చాట్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పైకి చాలా సాధారణంగా అలవోకగా మాట్లాడేట్టుగా కనిపిస్తుంది. దాని వెనుక ఉన్న అర్థం మాత్రం ప్రత్యర్థులకు బాణాల్లా తగులుతూ ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు కవిత చేసిన చిట్ చాట్ కూడా మరోమారు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో నెట్టేసింది. పైకి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తున్నట్టే ఉన్న లోపల మాత్రం పరోక్షంగా రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ పాత గూటిని ఆమె చెడుగుడాటం ఆపలేదా అనే చర్చ మొదలైంది. ఇంతకీ కవిత ఏం మాట్లాడారు? ఆ మాటలు వెనుకున్న లోతైన మర్మమేంటి? విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నది పాత సినిమా పాట కావచ్చు, కానీ వర్తమాన తెలంగాణ రాజకీయాల్లో ఈ మాట అక్షర సత్యంగా మారుతోంది. అందులోనూ కల్వకుంట్ల కవిత నోటి నుండి వెలువడే మాటలైతే రాజకీయ చదరంగంలో సంచలనంగా మారుతున్నాయి. మామూలుగా రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై విమర్శలు చేస్తారు, కానీ కవిత రూటే సపరేటు. ఆమె తాజా చిట్చాట్ వ్యాఖ్యలు విశ్లేషిస్తే ఓ విచిత్రమైన విడ్డూరమైన పరిస్థితి కళ్ల ముందు కదలాడుతుంది. ఆమె గురి చూసి కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదని బీఆర్ఎస్ పార్టీనని స్పష్టమవుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ వార్డుల పెంపు విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ కోటలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బయటికి చూడడానికి ఇది చాలా సాధారణమైన వ్యాఖ్యలా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఉన్న రాజకీయం, టైమింగ్, టార్గెట్ అన్నీ కూడా ఒక పక్క స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నాయా అనే అనుమానం కలగక మానదు. తండ్రి కేసీఆర్ మినహా బీఆర్ఎస్లో మిగిలిన నేతలను ఆమె ఏదో ఒక సందర్భంలో ఇరకాటంలోకి నెడుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ వార్డులను పెంచాలని నిర్ణయించింది. ఇది పరిపాలనా సౌలభ్యం కోసం అని కాంగ్రెస్ చెబుతుంటే రాజకీయ లబ్ధి కోసమే అని ప్రతిపక్ష బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది. సరిగ్గా ఈ సమయంలో కవిత ఈ వార్డుల పెంపు ఆలోచన కొత్తదేమీ కాదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 300 వార్డులు చేయాలని చెప్పడమే కాకుండా అప్పట్లో కుదరలేదు, ఇప్పుడు కాంగ్రెస్ దానికి రూపమిస్తోంది అంటూ మాటల బాంబు పేల్చారు. ఈ ఒక్క మాటతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం ఒక్కసారిగా నీరుగారిపోయింది. గత ప్రభుత్వంలోని ఈ ఆలోచన ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అమలు చేస్తుంటే బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది అనే ప్రశ్నను ప్రజల్లోకి బలంగా పంపిస్తున్నట్లయింది. అంటే పరోక్షంగా కాంగ్రెస్ నిర్ణయానికి కవిత తన మద్దతు తెలిపినట్టే కదా. కవిత మాటల తూటాలు ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయనేది ఇప్పుడు ప్రశ్న కాదు, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తరపున ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్న వారిలో మాజీ మంత్రి హరీష్ రావు ఒకరు. జీహెచ్ఎంసీ వార్డుల పెంపు నిర్ణయాన్ని బాధ్యతారాహిత్యమని, రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు హరీష్ వంటి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి గణాంకాలతో సహా విరుచుకుపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో కవిత తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ ఆలోచనే అని చెప్పడం అంటే గులాబీ శ్రేణులను అపహాస్యం చేయడమే కదా. కవిత చాలా వ్యూహాత్మకంగానే చిట్చాట్లో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన కోణం కేటీఆర్ పాత్ర. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా జీహెచ్ఎంసీ బాధ్యతలు చూసింది కేటీఆర్. అంటే వార్డుల పెంపు ఆలోచన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చిందంటే అది కేటీఆర్ ఆలోచనే అయి ఉండాలి కదా. మరి కేటీఆర్ ఆనాడు ఎందుకు చేయలేదు, లేదా ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అనే సందేహాలను కవిత రేకెత్తించారు. తన సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్న నాటి నిర్ణయాలను ఇప్పుడు బయటపెట్టడం ద్వారా గత పాలనలోని డొల్లతనాన్ని ఆమె ఎత్తి చూపడమే ప్రధాన టార్గెట్ అనే అనుమానం కలుగుతోంది. పరోక్షంగా కేటీఆర్ నాయకత్వ సామర్థ్యంపై కూడా ఆమె బాణాలు విసురుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో శత్రువుకు ఆయుధం ఇవ్వకూడదు అంటారు, కానీ కవిత మాత్రం ప్లేట్లో పెట్టి మరీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయుధాన్ని అందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించుకోవడానికి కాంగ్రెస్ నేతలు పడుతున్న కష్టాన్ని కవిత తగ్గించేశారు.
ప్రభుత్వ తప్పిదాలు ఎత్తిచూపాల్సిన కవిత ప్రభుత్వానికి వత్తాసు పలికేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ అజ్ఞానమా లేక అత్యంత లోతైన వ్యూహమా? గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరపాలని కవిత కోరడం కూడా ఇలాంటిదే. ఒక బాధ్యత గల పౌరురాలిగా అది సరైనదే కావచ్చు, కానీ సస్పెండ్ అయిన పార్టీని వ్యూహాత్మకంగా దెబ్బతీసేలా అసలు సిసలు రాజకీయ నాయకురాలిగా కవిత వ్యాఖ్యానించడమే ఇప్పుడు చర్చనీయాంశం. రాజకీయాల్లో చిట్ చాట్ ఆఫ్ ది రికార్డ్ వంటి సంభాషణలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. సీరియస్ ప్రెస్ మీట్లలో చెప్పలేని విషయాలను వ్యూహాత్మకంగా లీక్ చేయడానికి నేతలు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. కవిత కూడా అదే చేశారు. ఇది ఆవేశంలో వచ్చిన మాట కాదు, ఆలోచించి వేసిన అడుగు అని ఆమెకు తెలుసు. ఈ మాటలు మీడియాలో ఎలాంటి హెడ్లైన్స్ అవుతాయో, గులాబీ శ్రేణుల్లో ఎలాంటి కలకలం రేపుతాయో, అయినా సరే ఆమె వెనక్కి తగ్గలేదు. అంటే కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పై మరింత ప్రభావం పడేలా పన్నిన వ్యూహం అన్నట్లుగా మారింది. ఇలా చిట్చాట్ల పేరుతో పాత ఇంటి గుట్టును రచ్చకిచ్చడం అంటే కేవలం మాటల తూటాలు కాదు, భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రంపై కవిత వేస్తున్న రంగులని ఇట్టే తెలిసిపోతోంది. కవిత మాటల్లో స్పష్టంగా కనిపించే మరో అంశం తండ్రి కేసీఆర్ పై ఉన్న అచంచలమైన గౌరవం. అదే సమయంలో బీఆర్ఎస్లోని మిగతా వ్యవస్థపై ఉన్న అసహనం. ఆమె కేసీఆర్ను ఎక్కడా విమర్శించడం లేదు. ఆయన ప్రస్తావన వచ్చినప్పుడల్లా గౌరవంగానే మాట్లాడుతున్నారు. కానీ ఆ పార్టీని నడిపిస్తున్న మిగతా నాయకత్వంపై, గత ప్రభుత్వంలో కీలకంగా చక్రం తిప్పిన వారిపై మాత్రం ఆమె ఆగ్రహం దాచుకోవడం లేదు. ఒకవైపు గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ కవిత మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే టార్గెట్ మాత్రం బీఆర్ఎస్ వైపు గురిపెట్టడంపై ప్రజలే నిశితంగా గమనిస్తున్నారు. రాజకీయాల్లో ఏది మాట్లాడినా అది ఎప్పుడు మాట్లాడామనేదే చాలా కీలకం. ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కావచ్చు, లేదా రాజకీయ సమీకరణాలు మారుతున్న సమయం కావచ్చు, ఇలాంటి క్రిటికల్ టైంలో కవిత ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. పైకి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నట్లు నటించడం, చివరికి తన టార్గెట్ మాత్రం బీఆర్ఎస్ అన్నట్లుగానే ఆమె వ్యవహారం మారిందని విశ్లేషకుల అంచనా. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, ఉండేది శాశ్వత ప్రయోజనాలు మాత్రమే. కవిత మాటలు తాను పెట్టబోయే పార్టీ ప్రయోజనాల కంటే ఆమె స్వప్రయోజనాల చుట్టూనే తిరుగుతున్నాయని, అందుకే టైమింగ్ చూసి మరీ కాంగ్రెస్కు అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కవిత తీసుకున్న పొలిటికల్ రూట్ బీఆర్ఎస్కు తీవ్ర నష్టాన్ని, కాంగ్రెస్కు పరోక్ష లాభాన్ని చేకూర్చేలా ఉంది. సస్పెన్షన్ తర్వాత ఆమె సైలెంట్ అయిపోతారని అనుకున్న వారికి ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటివి. ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారా, లేక కొత్త పార్టీతో వచ్చి తెలంగాణ సెంటిమెంట్ను, మహిళా శక్తిని ఏకం చేసి ప్రధాన శక్తిగా ఎదుగుతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు కవిత రాజకీయ మాటలకు, చిట్చాట్లకు అర్థాలు వెతుక్కోవడంలోనే ఇప్పుడు తెలంగాణ రాజకీయ సమాజం బిజీగా ఉంది. గులాబీ తోటలో ముల్లుగుచ్చుకుంది, అది ఎంత లోతుగా గాయం చేస్తుందన్నదే ఇప్పుడు చూడాల్సిన అసలైన సినిమా. కవిత మౌనం వీడితే అది బీఆర్ఎస్కి ఎంత ప్రమాదకరమో తాజా ఎపిసోడ్ మరోమారు నిరూపించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె విసిరే రాళ్లు తిరిగి పాతగూటి అద్దాలే పగలగొడుతున్నాయి. ఇది కేవలం ఆవేశం కాదు, నర్మగర్భంగా విసురుతున్న పొలిటికల్ స్ట్రాటజీ. తన రాజకీయ అస్తిత్వం కోసం వేస్తున్న పక్కా స్కెచ్ల్లో ఇది ఒకటి. పార్టీ నుంచి గెంటేడు సంగతి అటుంచితే బీఆర్ఎస్ అగ్రనేతలకు ఇంకెన్ని నిద్రలేని రాత్రులు మిగులుస్తాయనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మెదులుతున్న ప్రశ్న.